నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ క్రైమ్ స్టోరీ. ఈ నెల 6న ఇజ్రాయెల్ పర్యాటకురాలు ఒక హోంస్టే నిర్వాహకురాలపై కర్ణాటకలోని హంపీలో అత్యాచారం జరిగింది. వారితో ఉన్న 3 పురుషులపైన దాడి జరగడంతో అందులో ఒకరు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితులు మార్చి 6న రాత్రి వేళ ఆకాశంలో నక్షత్రాలు చూడడానికి బయటకు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి 3 దుండగులు వచ్చారు. పర్యాటకులను డబ్బులు అడిగారు. ఈ క్రమంలో అక్కడ గొడవ చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు 3 అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా హెడ్లైన్ గా మారింది. అంతేకాదు, దేశంలోని పర్యాటకులలో భయాన్ని కలిగించింది. ఒకప్పుడు విజయనగర రాజ్యానికి రాజధానిగా ఉన్న హంపి తుంగభద్ర నది వెంబడి అందమైన రాతి శిథిలాలతో కూడిన ఓపెన్ ఎయిర్ మ్యూజియం గా ప్రసిద్ధి చెందింది. దీన్ని 1986లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. హంపి ప్రధాన శిథిలాల నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న సనపూర్ గ్రామంలో ఈ దాడి జరిగింది. హంపి నుంచి నదికి అవతల ఉన్న సనపూర్ మిగతా ఊళ్లకు దూరంగా ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, యూరప్ నుంచి వచ్చిన చాలా మంది పర్యాటకులు సనాపూర్లోనే ఉంటారు. ఇక్కడ భారీ శిథిలాలు, ప్రసిద్ధ హిందూ ఆలయం కూడా ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000కు పైగా విదేశీ పర్యాటకులు హంపిని సందర్శిస్తారని కర్ణాటక టూరిస్ట్ గైడ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విరూపాక్ష అన్నారు. అయితే ఘటన తర్వాత చాలా మంది పర్యాటకులు తమ బుకింగ్లను రద్దు చేసుకున్నారని విరూపాక్ష తెలిపారు. దాదాపు 90% మంది పర్యాటకులు, ఎక్కువగా ఇజ్రాయెల్ వారు వెళ్లిపోయారని టూర్ గైడ్ సయ్యద్ ఇస్మాయిల్ పేర్కొన్నారు. బస చేసిన వారు గ్రూపులుగా ప్రయాణించాలని, ఒంటరిగా దూరంగా వెళ్లవద్దని ఆయన సూచించారు. ఇజ్రాయెల్ కు చెందిన టాలియా జిల్బర్ వంటి కొంతమంది పర్యాటకులు తమ ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ సంఘటన నిజంగా భయానకంగా ఉంది. మా భద్రతపై ఆందోళన చెందుతున్నాం. హోలీ పండుగ కోసం హంపీలో బస్ చేయాలనుకున్నాం, కానీ ఇప్పుడు రాజస్థాన్కి బయలుదేరాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. జిల్బర్ తన 5 స్నేహితులతో కలిసి బస్ చేసిన గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరారు. కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడికి కూడా ప్రజలు ఆ ప్రాంతంలో రాత్రిపూట ప్రయాణించొద్దని హెచ్చరించారు. బాధితులు 5 కలిసి నక్షత్రాల వెలుగులు చూసేందుకు బయటికి వెళ్లారని ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరు తెలిపారు. అదే సమయంలో బైక్ పై వచ్చిన 3 దుండగులు పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందని వారిని అడిగారు. పెట్రోల్ దొరికే ప్రాంతానికి పర్యాటకులు దారి చూపారు. తర్వాత 100 రూపాయలు ఇవ్వాలని దుండగులు డిమాండ్ చేశారు. వాళ్ళెవరో తెలియకపోవడంతో మొదట ఇవ్వడానికి నిరాకరించారు. తర్వాత ఒక పురుష టూరిస్ట్ వారికి 20 రూపాయలు ఇచ్చారు. అయినా కూడా ఆ దుండగులు గొడవకు దిగారు. అనంతరం 3 పురుష పర్యాటకులను నది కాలువలో పడేసి
ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారని కొప్పల్ జిల్లా ఎస్పీ రామ్ అరసిద్ధి తెలిపారు. ఇద్దరు పురుషులు సురక్షితంగా ఈదుకుంటూ బయటికి రాగలిగారు. కానీ ఒడిశాకు చెందిన వ్యక్తి నీటిలో మునిగిపోయాడు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్యాయత్నం, దోపిడీ, అత్యాచారం అభియోగాలు నమోదు చేశారు. ఇద్దరు అనుమానితులను అరెస్టు చేయగా తమిళనాడులో 3వ వ్యక్తిని అరెస్టు చేశారు. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ దేశంలో మహిళలపై హింసాత్మక నేరాలు కొనసాగుతున్నాయి. 2012లో ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య నిరసనలకు దారితీసింది. 2013లో కఠినమైన అత్యాచార చట్టాలకు దారితీసింది. అయితే దేశంలో ఏటా 10,000 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. 2022లో దాదాపు 32,000 అత్యాచారాలు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. 2023లో జార్ఖండ్ రాష్ట్రంలో బ్రెజిలియన్, స్పానిష్ పర్యాటకురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం తర్వాత ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఇది ఇవాల్టి క్రైమ్ స్టోరీ. మరో క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.